अरे ना रद्दू भाई కృష్ణారావు అని ఈయన యాక్చువల్లీ ఈయన తిరుపతి వాస్తవ్యుడు. ఈయన ఇక్కడ ఉండేది మన గాజుల రామారంలో ఒక ఫ్యాబ్రికేషన్ వర్క్స్ చేస్తూ ఉంటాడు. ఇతని క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి. అయితే ఇతను ఏం చేశాడంటే ఇతనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఎవరైతే కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. అయితే ఇప్పుడు ఏదైతే పిఎన్ఎం ఫ్యాక్టరీ అయితే ఉన్నదో హెల్త్ సైన్సెస్ అది లీజుకి ఇస్తున్నారని తెలిసి అతని ఫ్రెండ్ డబ్బులు పెట్టి దాన్ని లీజుకు తీసుకోవడం జరిగింది బిఫోర్ కోవిడ్ ఆ పీరియడ్లో అన్నీ కొద్దిగా ఇబ్బందులు అయ్యి మళ్ళీ దాన్ని కొద్దిగా ఫైర్ యాక్సిడెంట్ అయింది. అట్లా 2013లో స్టార్ట్ చేయాల్సి వచ్చింది దాన్ని. సో ఈ 2013 అదే టైంలో వీరికి అనిల్ అని చెప్పి ఒక అతను డిఫరెంట్ ఫార్మాస్యూటికల్ ఈ కెమికల్ ల్యాబ్స్లో పనిచేసిన అతను వీరి దగ్గర ప్రొడక్షన్ మేనేజర్గా జాయిన్ అయినాడు. వీడు జాయిన్ అయిన తర్వాత వీరికి ఏంటంటే ఒక వర్మ శివరామకృష్ణ వర్మ అనే అతను పరిచయం. అతను ఏంటంటే అతను సాల్వెంట్స్ సప్లై చేస్తూ ఉంటాడు అన్ని కెమికల్ ఫ్యాక్టరీస్ హైదరాబాద్. అయితే ఆ క్రమంలో అతను ఏమన్నాడంటే నేను ఇట్లా కొన్ని సాల్వెంట్స్ సప్లై చేస్తాను, మీరు దానికి ఎఫిడ్రిన్ ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మాకు ఇవ్వగలుగుతారా అని అతన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేస్తే అతను ఏం చేసిండు, దాని ఓనర్స్ ఎవరైతే ఇంతకుముందు చెప్పిన నేను వెంకటకృష్ణ ఇంకా ప్రమోద్ వీళ్ళిద్దరు ప్రసాద్ వీళ్ళిద్దరు అన్నదమ్ములు డైరెక్టర్స్ దాన్ని. వీళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళ ఓనర్స్ అప్రోచ్ అయితే సరే చేద్దామని చెప్పిన తర్వాత ఇంకొక అతను దొరబాబు అని అతన్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. దొరబాబుని ఎందుకంటే ఈ యొక్క ప్రాస్పెక్టివ్ బయర్స్ని తీసుకెళ్ళడానికి అతన్ని కలిసి 5 పర్సన్స్ కలిసి ఒక కాన్స్పిరసీ లాగా చేసి ఇతను ఈ యొక్క సాల్వెంట్స్ అన్ని వీళ్ళకి సప్లై చేసి ఒక దాదాపు 9 లక్షల డబ్బులు ఇచ్చి వీళ్ళతో అది స్టార్ట్ చేయించడం జరిగింది. లాస్ట్ జనవరి ఫిబ్రవరిలో దీన్ని తయారు చేస్తే ఒక 225 కిలోల ఎఫిడ్రిన్ తయారైంది. ఎఫిడ్రిన్ తయారైనాక వీళ్ళకి కొంతకాలం కొద్దిగా బయర్స్ దొరకలేదు. సో కాబట్టి ఈ మధ్యనే ఈ బయర్స్ కోసం అని చెప్పి వాళ్ళు ఈరోజు ఇక్కడ అసెంబుల్ అవుతున్నారు, ఎట్లా చేయాలి ఎట్లా డిస్పోజ్ చేయాలని దాని గురించి అసెంబుల్ అవుతున్నారని ఇన్ఫర్మేషన్ రాగానే మేము ఈగల్ టీము టీనాబ్ దీన్ని రేడ్ చేయడం జరిగింది. రేడ్ చేసి ఆ నలుగురిని అక్యూజ్ని కస్టడీలోకి తీసుకుని 225 kgs ఆఫ్ ఎఫిడ్రిన్ వర్త్ 72 crores ఇన్ ది ఇంటర్నేషనల్ మార్కెట్. దీని విలువ 72 crores ఉంటుంది ఇంటర్నేషనల్ మార్కెట్. దీన్ని ఇక్కడ సీజ్ చేయడం జరిగింది. తదుపరి ఆ ఫ్యాక్టరీకి కూడా వెళ్ళి అక్కడ కూడా సీజర్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేస్తారు. మీరు ప్లాంట్ ఎక్కడ ఉంది సార్ ఓవరాల్ గా? వీళ్ళ ప్లాంట్స్ వీళ్ళు ఐడియా బొల్లారంలో ఎన్ని సార్? ఒకటే ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ లో ఉన్నది. ఇంకా దీని తర్వాత ఇంకేమేమి అవుతాయో చూడాలి. ప్రస్తుతానికి అయితే ఐడియా బొల్లారం ప్లాంట్ ని సీజ్ చేయాలి. ఇప్పుడు ఈ 101 ప్లాట్ లో ఆయన పేరు ఆయన ఓన్ ప్లాట్ ఏం సార్? ఆయన ఓన్ ప్లాట్. ఆయన పేరు శివరామకృష్ణ పరమవర్మ. ఆయనది ఓన్ ఫ్లాట్. ఈయనకు యాక్చువల్లీ కాకినాడలో అక్వాకల్చర్ ఉంది. అదే కాకుండా ఇక్కడ కూడా సాల్వెంట్స్ అవన్నీ కూడా సప్లై చేస్తూ వారంలో ఒక 2-3 రోజులు ఇక్కడ వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇతని మీద ఇంతకుముందు కూడా ఒక 2 కేసులు అయినాయి. నార్కాటిక్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు ఇంతకుముందు ఇతను ఆల్ఫాజోల్ అమ్మడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా పట్టుకున్నారు. ఇంతకుముందు కూడా వీళ్ళు సేమ్ ప్రోడక్ట్ ఎఫిడ్రిన్ తయారు చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇతని మీద 2 కేసులు ఆల్రెడీ ఉన్నాయి. ఎంతమంది సార్ ఓవరాల్? ఇప్పుడు 5 మంది అక్యూజ్ అండ్ 4 పట్టుకున్నాం. మీ టీం ఎంతమంది సార్? మా దగ్గర మా మధుమోహన్ ఇన్స్పెక్టరు, సంతోష్, మళ్ళా విజయ్ భాస్కర్, ఇంకా రమేష్ రెడ్డి, గోపి, ఇంకా మొత్తం టీం అంతా దీంట్లో పనిచేయడం జరిగింది.